ఇక్కడ మనలో చాలా మంది సక్సెస్ అవ్వకుండానే లైఫ్ లో ఫెయిల్యూర్స్ గా ఎందుకు మిగిలిపోతున్నారో మీకు తెలుసా? ఎందుకంటే మన లైఫ్ లో జరిగిన బాధాకరమైన సంఘటనలన్నీ మనం మర్చిపోవడం వల్ల. ఒక్కసారి మీరే ఆలోచించండి, మీ లైఫ్ లో ఎన్నెన్ని అవమానాలు జరుగుంటాయి. మీరు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మీ దగ్గర డబ్బు లేదని మిమ్మల్ని నిర్దాక్షిణంగా వదిలేసి ఉండొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని, స్థితిగతులను చూసి మీ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూసుండొచ్చు. మీ ఫ్రెండ్స్ ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మిమ్మల్ని కూడా రారా అని పిలిస్తే చేతిలో డబ్బు లేకుండా వాళ్ళతో వెళ్తే బాగుండదనే ఉద్దేశంతో మీకు ఎలాంటి పని లేకపోయినా పనుందని వాళ్ళకి నో చెప్పి మీరు ఒంటరిగా ఎన్నోసార్లు మిగిలిపోయి ఉండొచ్చు. మీ కుటుంబ పరిస్థితుల వల్ల అందరితో కలిసి ఎంజాయ్ చేయాల్సిన ఎన్నో మూమెంట్స్ ని కోల్పోయి ఉండొచ్చు. ఇలా చిన్నప్పటి నుంచి ప్రజెంట్ జరుగుతున్న ఈ రోజు వరకు ఎవరితో చెప్పుకోలేని ఎన్నో బాధల్ని, అవమానాల్ని మౌనంగా భరించుండొచ్చు. నాతో ఓ మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఇలాంటి పరిస్థితులను చూసి ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదురా అని చెప్పాడు. అలా ఎందుకన్నాడంటే, ఆకలి కంటే అవమానం అత్యంత విలువైంది. ఆకలి వేసినప్పుడు కడుపు నింపుకోవడం కోసం ఏది పడితే అది తింటూ ఉంటాం. అదే నలుగురిలో అవమాన పడ్డప్పుడు మాత్రం, కడుపు మండినప్పుడు మాత్రమే పట్టుదలతో పరుగులు పెడుతూ పరుగులు తీస్తాం. ఎందుకంటే కడుపు నిండితే వచ్చే బలం కంటే కడుపు మండితే వచ్చే బలమే చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి, మీ లైఫ్ లో ఎన్నెన్ని అవమానాలు, ఘోరాలు జరిగాయి. బై ద వే, హియర్ ఐఎమ్ నాట్ ఏ మోటివేషనల్ స్పీకర్. నేను కూడా నీలాగే సాధారణమైన వ్యక్తిని, వయసులో కూడా నీకంటే చిన్నవాడిని కూడా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మామ, లైఫ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీకు ఎలాంటి మోటివేషనల్ వీడియోస్ అక్కర్లేదు. లైఫ్ లో పడ్డ అవమానాలు, నువ్వు చూస్తూ పెరిగిన మీ నాన్న కష్టం గుర్తుంటే చాలు. దీనమ్మ మోటివేషన్ ఆటోమేటిక్ గా లోపల నుంచి దాని అంతకదే తన్నుకు వస్తుంది. ఎవడు చెడిపోకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది. సమాజ పరివర్తనకై నా ఈ చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తావో ఇగ్నోర్ చేస్తావో నీ ఇష్టం. వీలైతే మళ్ళీ కలుద్దాం.